బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా సాగిన ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న టెన్షన్ చివరి వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ తెరతీస్తూ భారత్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో న్యూజిలాండ్ టీంను 4 వికెట్ల తేడాతో భారత్ మట్టి కనిపించింది. 12 ఏళ్ల ప్రతీకారానికి తెరతీస్తూ జగెత్తగా నిలిచింది భారత్. అభిమానుల కేరింతలు, కోట్ల మంది ప్రజల శుభాకాంక్షల నడుమ భారత్ చీట్స్ అంటూ విజయాన్ని ముత్తాడింది. ఇక ఈ మ్యాచ్లో మొదటి 76 పరుగులు తీసిన రోహిత్ మ్యాచ్కు గట్టి పునాది వేశారని చెప్పొచ్చు. అయితే ఇక అనంతరం అయ్యర్ 48 కూడా తోడు కావడంతోనే భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. అనంతరం గిల్, పటేల్, రాహుల్ కూడా పర్వాలేదనిపించిన స్కోర్ చేయడంలో కివీస్ను కంగారు పెట్టించింది టీమిండియా భారత్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ వేదికగా సాగిన ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న టెన్షన్ చివరి వరకు సాగింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠకు తెరతీస్తూ భారత్ ఛాంపియన్గా అవతరించింది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్ టీంను 4 వికెట్ల తేడాతో భారత్ మట్టి కనిపించింది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి, అలాగే క్రికెట్ ని అభిమానించే, టీమిండియాను అభిమానించే వరల్డ్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక రకమైనటువంటి ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు, హ్యాపీ సండే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా న్యూజిలాండ్ మీద ప్రతీకారం తీర్చుకోవడం ఒకటైతే ఐసీసీ ట్రోఫీని మరొకటి ఆ టీమిండియా చేజిక్కించుకోవడం అనేటటువంటిది ఒక తీపి గుర్తుగా టీమిండియాకు మిగిలిపోతుంది. వరల్డ్ కప్ లు సాధించడం టీమిండియాకు సాధ్యం అనేటటువంటిది ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక సంగతి మనం దీన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీ మినీ వరల్డ్ కప్ అంటారు దీన్ని. మినీ వరల్డ్ కప్ లో ఒక ఒత్తిడి అంటే ఒక వెరీ టఫెస్ట్, అంటే ఒక రకంగా నువ్వా నేనా అనేటటువంటి రీతిలో చివరి వరకు ఉత్కంఠగా, అంటే దాదాపుగా అసలు ఒక రకంగా ఈ రోజు కనుక మ్యాచ్ ని మనం అనలైజ్ చేయగలిగితే ఎప్పుడో మ్యాచ్ పూర్తవలసినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ఇటు నిజంగా టీమిండియా బౌలర్స్ ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చక్కటి బౌలింగ్ తో ముందుగా న్యూజిలాండ్ లో మంచి మంచి బ్యాట్స్మెన్ చాలా ఫామ్ లో ఉన్నారు. అటు రచిన్ రవీంద్ర, కెన్ విలియమ్సన్ ఇలాంటి వాళ్ళు సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు అలాంటి వారిని తక్కువ స్కోర్ కి కట్టడి చేయడం, త్వరగా అవుట్ చేసి జట్టు మీద ఒత్తిడి పెంచడం, అలా వికెట్ కాపాడుకునేందుకు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాట్స్మెన్ అంతా కూడా ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోవడం, ఆ ఒక స్కోర్ అంటే. కానీ మధ్యలో బ్రేస్వెల్ ఒక అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును 250 స్కోర్ వరకు తీసుకొచ్చాడంటే మనం అక్కడ బ్రేస్వెల్ ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. గ్లెన్ మ్యాక్ ఫిలిప్స్ కూడా బాగా చక్కగా రాణించారు. అంటే ఈ యొక్క ఏదైతే స్కోర్ వచ్చినటువంటి ఒక స్కోర్ ఉందో, ఈ స్కోర్ అనేటటువంటిది అంటే దాదాపుగా ఒక 10 రన్లు ఒక లెక్క ప్రకారంగా ఒక ఎక్కువ చేసినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే 340, 350 అనేటటువంటిది అక్కడ మనం స్కోర్ అనుకుంటే దాదాపుగా 351 చేశారు. అంటే 251 చేశారు. అయితే ఈ స్కోర్ ని అక్కడ పిచ్ మీద ఛేదించి రావడం అనేది, ఎందుకంటే స్లో వికెట్ ఉంటుంది కాబట్టి కష్టతరమే అనుకున్నారు స్టార్టింగ్ నుంచి. కానీ ఎప్పుడైతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు, అలాంటి పిచ్ పై ఎలా ఆడాలో చూపించాడు. ఎప్పుడైతే లూజ్ బాల్స్ వస్తాయో లూజ్ బాల్స్ ని చక్కగా సిక్సర్లుగా, 4లుగా మలుస్తూ, అలాగే
స్పిన్నర్లని ధీటుగా ఎదుర్కొంటూ చక్కటి సింగిల్స్, స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ పరిగెడుతూ ఒక అద్భుత ఇన్నింగ్స్ అయితే ఇద్దరు ఓపెనర్స్ అంటే దాదాపుగా 100 రన్ల పార్ట్నర్షిప్ అంటే 250 టార్గెట్ ని చేజ్ చేయడం కోసం 100 రన్ల పార్ట్నర్షిప్ వికెట్ నష్టపోకుండా వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్ ఈజీగా గెలవాల్సిందే. కానీ మధ్యలో ఆ స్పిన్నర్స్ రంగంలోకి దిగడంతో ఆ స్లో వికెట్ పైన రన్స్ రాక చక్కగా బ్యాట్ పైకి బంతి రాకపోవడంతో వాళ్ళు ఒక ఒత్తిడికి అంటే ఆ రన్ స్ట్రైక్ రొటేట్ చేయడం కాకుండా అంటే బిగ్ షాట్స్ ఆడే ఉద్దేశంతో అటు గిల్ అవుట్ కావడం, అలాగే ఆ వెంటనే విరాట్ కోహ్లీ ఎల్బిడబ్ల్యూగా నెక్స్ట్ బంతికే వెనుదిరగడం, ఇవన్నీ కూడా అంటే ఒక్కసారిగా ఒక ఊపుగా వెళ్తున్నటువంటి మ్యాచ్ కి ఒక బిగ్ ఒక ఆటంకం లాగా మనం భావించాలి. ఎందుకంటే ఆ గిల్ ఆ షాట్ కనుక ఆడకపోయినట్టయితే దాదాపుగా 35 ఓవర్ల వరకే మ్యాచ్ ఫినిష్ అయింది. కానీ ఆ టైంలో 2 వికెట్లు, ఆ తర్వాత రోహిత్ శర్మ పైన అంటే దాదాపుగా ఆ స్థితిలో ఎప్పుడైతే ఇలాంటి 2 వికెట్లు పడ్డటువంటి స్థితిలో ఆ వికెట్ కి బంతి సరిగ్గా రానప్పుడు 5 ఓవర్లలో 9 పరుగులు చేశారంటే వికెట్ కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది మనం గుర్తు చేసుకోవాలి. కానీ అటు శ్రేయస్ అయినా కూడా ఆ డిఫెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక తప్పనిసరిగా రోహిత్ శర్మ పైన భారం పడుతుంది. ఎందుకంటే అతను అప్పటి నుంచి క్రీజ్ లో ఉన్నాడు కాబట్టి ఒక మంచి షాట్ ఆడడం కోసం ఆయన ఫ్రంట్ ఫుట్ కి వచ్చి బిగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో స్టంప్ అవుట్ కావడంతో అంటే 15 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడిలోకి టీమిండియా నెట్టబడింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు వెంటనే ఈ యొక్క స్పిన్నర్స్ కూడా అదే ఊపులో చక్కటి బౌలింగ్ చేశారు. కానీ ఆ టైంలో అంటే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఒక రకమైనటువంటి మంచి పార్ట్నర్షిప్ అయితే అంటే కాస్త వికెట్లు ఎక్కువ ఆడినా కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే అయితే కోహ్లీ యొక్క అవుట్ అనేది కొంత భారతీయులు నిరాశపరిచింది అనుకోవచ్చా? రోహిత్ శర్మదా కోహ్లీ యొక్క ఆట అనేది అవుట్ అనేది కొంత భారతీయులు నిరాశపరిచింది అనుకోవచ్చా సత్యనారాయణ? ఖచ్చితంగా. ఎందుకంటే విరాట్ కోహ్లీ అనేటటువంటిది ఒక చేంజ్ మాపుతుంది. ఎందుకంటే చేంజింగ్ లో విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో ఫ్యాన్స్ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి స్థితిలో ఖచ్చితంగా అతని వికెట్ ఏదైతే అంటే ఒక రన్ చేసిన తర్వాత ఎల్బిడబ్ల్యూగా అతను వెంటడం ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే నిరాశకు లోనై ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఆశించుంటారు. ఎందుకంటే గత మ్యాచ్ చూసినట్టు కూడా ఎందుకంటే ఆయన నుంచి ఎప్పుడైతే ఒక హై రన్స్ చేంజ్ చేసే టైంలో విరాట్ కోహ్లీ కీ బ్యాట్స్మెన్, అలాంటి బ్యాట్స్మెన్ వెంటనే అవుట్ అవడం అనేటటువంటి జట్టుకి ఎంతైనా ఒక రకమైనటువంటి బాధాకరమే. కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఎందుకంటే మనం అక్కడ స్టాండ్స్ లో చూస్తున్నాం అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అవుట్ కాగానే తను బాధపడడం అంటే ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫైనల్ మ్యాచ్ అది ఐసీసీ లాంటి మెగా ఈవెంట్, అలాంటి మెగా ఈవెంట్ లో ఒక ఫైనల్ మ్యాచ్ లో పైగా చేజింగ్ ఇవన్నీ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి బ్యాట్స్మెన్ లో కూడా ఒక ఒత్తిడి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కానీ ఈరోజు టీమిండియా మాత్రం అలాంటి ఒత్తిడిని జయించి ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ అంతా కూడా ఒత్తిడి లేకుండా కొంత షాట్లు అయితే ఆడగలిగారు. కానీ అలాంటి టైంలో తిరిగి ఇటు చివరగా ఇటు కేఎల్ రాహుల్ అలాగే హార్దిక్ పాండ్యా కూడా చివరిలో చక్కగా బ్యాటింగ్ చేస్తే మనం మ్యాచ్ సమిష్టి కృషిగా చెప్పొచ్చు వరకు. రైట్ సత్యనారాయణ, అయితే విలియమ్స్ అదేవిధంగా ఇటు రవీంద్ర వీళ్ళిద్దరూ అవుట్ కావడంతోనే మ్యాచ్ మన చేతికి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇటు విలియమ్స్ అటు రవీంద్ర ఇద్దరు కూడా చేయి తిరిగిన ఆటగాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ వీళ్ళిద్దరు అవుట్ కావడంతోనే మనకి ఆట మన చేతికి వచ్చింది అనుకోవచ్చా? 100% వరుణ్. ఎందుకంటే అటు విలియమ్సన్ ఈ యొక్క ట్రోఫీలో సెంచరీ చేశాడు, అట్లాగే రచిన్ రవీంద్ర కూడా 2 సెంచరీలు చేశాడు. అతనికి ఇచ్చినటువంటి అతను కేవలం మన ఇండియా మీదనే అతను తక్కువ చేశాడు. ఎందుకంటే ఆ లీగ్ మ్యాచ్ లో కూడా ఇండియా పైన 8 రన్లకి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా కేవలం 30 పరుగుల వద్దనే అతను అవుట్ కావడం అంటే నిజంగా చెప్పాలంటే ఇద్దరు కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అటు కేన్ విలియమ్సన్ సీనియర్ బ్యాట్స్మెన్ అలాగే రచిన్ రవీంద్ర ఓపెనర్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సెంచరీలు చేశారు. అతను ఒక సెంచరీ, 2 సెంచరీలు వరుసగా చేసినటువంటి ఒక బ్యాట్స్మెన్ వీళ్ళు అవుట్ అయ్యారు అంటే అక్కడ బ్యాట్స్మెన్ అంటే బౌలర్ యొక్క గొప్పతనం. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఒక మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాగే స్టార్టింగ్ లో వికెట్స్ అంటే 2 వికెట్లను కూడా కుల్దీప్ యాదవ్ తీసుకున్నాడు. ఒక రకంగా ఆ కుల్దీప్ యాదవ్ ని మ్యాచ్ లో పక్కన పెడదాం అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ టీమిండియా అంటే బయట కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఎలాగూ రాణించట్లేదు కాబట్టి ఇతని ప్లేస్ లో కనుక వాట్సన్
వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నట్టయితే ఇటు బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో కూడా రాణిస్తారనేటువంటి యొక్క కొన్ని వార్తలు అయితే మనకు వినపడ్డాయి. కానీ తుది జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్ ను ఉంచడం చాలా నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే మంచి బ్రేక్ ఇచ్చాడు. వెంటనే అతను ఈ యొక్క ఇద్దరిని కేన్ విలియమ్సన్ ఆ తర్వాత రచిన్ రవీంద్ర 2 వికెట్లు కూడా ఆ కుల్దీప్ యాదవే తీసుకోవడం ఒక మంచి బ్రేక్ గా మనం చెప్పొచ్చు. అంటే రైట్ సత్యనారాయణ అయితే 12 ఏళ్ల తర్వాత ప్రతీకానికి యొక్క భారత్ నిలిచింది అని కూడా చెప్పవచ్చు. సో విజయాన్ని అసలు ఏ విధంగా చూడాలి? 12 ఏళ్ల తర్వాత విజయం అనేది మనకు వరించింది. అసలు దీన్ని అసలు ఏ విధంగా చూడాలి? 100% ఇది కేవలం 12 ఏళ్లే కాదు, దాదాపుగా 25 ఏళ్ల పగారు కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఐసీసీ ట్రోఫీలో 2000 సంవత్సరంలో అంటే 98 లో ఐసీసీ ట్రోఫీ ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో రెండోసారి ఐసీసీ ట్రోఫీ నిర్వహించినప్పుడు ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, ఇండియా 2 కూడా ఫైనల్లోకి వచ్చాయి. అయితే అప్పుడు మాత్రం ఫైనల్లో టీమిండియాను ఓడగొట్టి న్యూజిలాండ్ కప్ ఎగిరిపోయింది. దాదాపుగా 25 సంవత్సరాల పగ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే 12 సంవత్సరాలు అంటే ఈ యొక్క వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో మనకు ఫైనల్ కి వెళ్లకుండా న్యూజిలాండ్ అడ్డుకుంది. అలాగే ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ మన భారత విజయాన్ని అడ్డుకుంది. ఒక రకంగా చూస్తే మొత్తం ఓవరాల్ గా చూస్తే ఒక రివెంజ్ అనేటటువంటిది, ఒక రిటర్న్ గిఫ్ట్ అనేటటువంటిది న్యూజిలాండ్ కి టీమిండియా ఇచ్చినట్టుగా మనం భావించాలి. దీంతో టీమిండియా అటు జట్టుగా కాకుండా అలాగే కెప్టెన్ గా అటు తర్వాత ఇటు టీం మేనేజ్మెంట్ ఓవరాల్ గా వరల్డ్ ఫ్యాన్స్ అంటే నాట్ ఓన్లీ టీమిండియా ఫ్యాన్స్, పూర్తిగా ఈ యొక్క క్రికెట్ ని అభిమానించేటటువంటి ఒక ప్రపంచ ప్లేయర్లందరూ ప్రపంచ క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఈ రోజు యొక్క విజయాన్ని అయితే ఆస్వాదించుంటారు. మనం అక్కడ కామెంటేటర్స్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నట్టయితే కేవలం స్టాండ్స్ లో ఉన్నటువంటి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉన్నటువంటి యొక్క ఫ్యాన్స్ ఎంజాయ్ కాకుండా దాదాపు కోట్లాది మంది అంటే ఈ యొక్క మ్యాచ్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా టీమిండియాకి సపోర్ట్ చేస్తూ టీమిండియా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించారు. కానీ ఏదైనప్పటికీ కొంత ఆ మ్యాచ్ అన్నప్పుడు గెలుపోవటం సహజం. వాళ్ళ ముఖాల్లో ఎవరైతే గెలిచినటువంటి వాళ్ళలో ఆనందం ఉంటే ఓడిపోయిన వాళ్ళలో విషాదం అయితే కనపడుతుంది. కాబట్టి ఇంతవరకు వచ్చి దాదాపు 1 ఓవర్ తేడాతో అంటే స్వల్ప తేడాతో ఓడిపోవడం న్యూజిలాండ్ వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే ఇది ఎప్పుడో పూర్తవలసిన మ్యాచ్. కానీ ఒక రకంగా నిజంగా చెప్పాలంటే టీమిండియా న్యూజిలాండ్ స్పిన్నర్స్ కూడా చక్కగా రాణించినట్టుగా మనం భావించాలి. వాళ్ళ గొప్పతనాన్ని కూడా మనం చూపేటట్టు మైదానంలో ఫీల్డింగ్ చేసే విషయంలో కావచ్చు, తర్వాత వికెట్లు తీయడంలో అంటే ప్రధానంగా ఆ కీలక బ్యాట్స్మెన్ ని అవుట్ చేసి న్యూజిలాండ్ స్పిన్నర్లు ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడిలోకి భారత్ ను నెట్టేసినట్టుగా భావించాలి. ఒక రకంగా ఇది 1 సైడ్ మ్యాచ్ మాత్రం మనం అభివర్ణించవద్దు. ఎందుకంటే లాస్ట్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి వరకు సాగినటువంటి ఎప్పుడైతే చివరిలో అంటే విజయానికి 6-7 పరుగుల అంటే ఓవర్ కి 7 పరుగులు సాధించాల్సినటువంటి సమయం, 6 పరుగులు సాధించాల్సిన సమయంలో అప్పుడు కనుక కేఎల్ రాహుల్ అలాంటి వ్యక్తులు అంటే ఒత్తిడి జయించి ఆడినటువంటి యొక్క కేఎల్ రాహుల్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఆ ఇద్దరు కనుక లాస్ట్ లో ఆ సమయంలో ఒక వికెట్ పడితే కనుక చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఆ యొక్క 2 సిక్సర్లు ఇటు కేఎల్ రాహుల్ ఒక సిక్సర్ అలాగే హార్దిక్ పాండ్యా ఒక సిక్సర్ కొట్టి ఒక రిలీఫ్ అయితే గొప్పగా ఇచ్చినట్టుగా భావించాలి. ఓవరాల్ గా చూస్తే మ్యాచ్ అంటే ఏదైతే ఒక చివరిగా అంటే దాదాపుగా 4 ఇప్పటి వరకు ఈ యొక్క ఈ ఐసీసీ ట్రోఫీలో స్టార్టింగ్ నుంచి మొదటి మ్యాచ్ నుంచి చివరి వరకు ఓటమంటూ ఎరగనటువంటి టీమిండియా అదే గెలుపుతో 4వ మ్యాచ్, ఇది చివరిది ఫైనల్ 5వ మ్యాచ్ కూడా గెలవడం ఇటు టీమిండియా ఫ్యాన్స్ కి మాత్రం సంతోషం ఇస్తుంది. అలాగే కాకపోతే ఒక బాధ అయితే మిగిలిపోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ 76 పరుగుల వద్ద అవుట్ అవ్వడం, అతను ఒక సెంచరీ చేసి, ఎందుకంటే రోహిత్ శర్మకి దాదాపుగా 1 డే తర్వాత ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఓడిఐకి వీడుకోలు పలకబోతున్నారంటూ ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక వార్తల నేపథ్యంలో ఇదే ఓడిఐలో అతనికి చివరి మ్యాచ్ కాబోతుందేమో అన్నటువంటిది. అలాగే అంటే కెప్టెన్ గా అంటే తర్వాత అతను ఆడతాడేమో కానీ బహుశా కెప్టెన్సీకి అతను ఎందుకంటే కొత్త కెప్టెన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ ఎక్కువ కాలం ఆడలేడు కాబట్టి ఒక కెప్టెన్ గా అతనికి ఈ యొక్క ఐసీసీ ట్రోఫీ చివరిది అనేటటువంటిది ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి అతను ఒక సెంచరీ ఈ మ్యాచ్ లో కనుక చేసుంటే బాగుంటుంది. ఎందుకంటే అతని యొక్క ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే భావించారు. ఎందుకంటే సెంచరీకి చేరువ దాదాపుగా ఇంకో 25 రన్లు చేస్తే కనుక అతని సెంచరీ పూర్తయ్యేది. కానీ ఆ సమయంలో ఒక బిగ్ షాట్ కు వెళ్ళబోయి స్టంప్ అవుట్ కావడం అనేటువంటిది ఒక విచారంగా భావించాలి. రైట్. అయితే టీమిండియాలో ఈ ట్రోఫీ తర్వాత ఒక పర్సన్ కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు చెక్కలు కొడుతుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది సత్యనారాయణ?
సోషల్ మీడియాలో అనేకం వస్తుంటాయి. ఎందుకంటే అది ఇంతకుముందు కూడా రోహిత్ శర్మ విషయంలో కూడా, విరాట్ కోహ్లీ విషయంలో కూడా ఎప్పుడైతే ఇటు ఇంగ్లాండ్ తో అంటే ఫామ్ లో కోల్పోయినప్పుడు అనేక విమర్శలు వస్తుంటాయి. వాళ్ళు ఒక ఇద్దరు కూడా జట్టు నుంచి దూరం అవుతారనేటువంటి ఒక వార్తలు అయితే వినిపించినాయి. కానీ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఎవరైనా సరే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి నిష్క్రమిస్తేనే బాగుంటది. ఎందుకంటే ఇక టీముకు బరువు, ఎవరైనా టీమ్ కి బరువు అనేటటువంటి సందర్భం కంటే ఫిట్నెస్ ఉన్నప్పుడు, మంచి ఫామ్ లో ఉన్నప్పుడు జట్టు నుంచి వైదొలిగితేనే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో ఒక నుంచి రావచ్చు. మేబీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపుగా ఇద్దరు కూడా చాలా ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతున్నారు. 35 సంవత్సరాలు కూడా దాటి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే క్రికెట్ లో 35-36 సంవత్సరాల వరకు సాధారణంగా అంతవరకు ఎవరు అంటే ఉండలేదు. ఎందుకంటే ఇండియా లాంటి పెద్ద దేశంలో అంటే చాలా మంది నైపుణ్యం కలిగినటువంటి ఒక కుర్రాళ్ళు జట్టులో ఛాన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు అంటే సీనియర్లు పక్కకు తప్పుకుంటే కనుక కుర్రాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఒక జట్టును నిర్మించుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఇటు బీసీసీఐ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీనియర్లు మంచిగా తప్పుకుంటేనే కొత్తలకి ఛాన్స్ ఉంటుంది. కానీ మంచిగా ఆడుతున్న వేలో అంటే జట్టుకి సీనియర్ రోహిత్ శర్మ లాంటి సీనియర్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు కూడా జట్టుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొంతకాలం మాత్రం అంటే తప్పకుండా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులు ఏవవుతున్నాయో అంటే మరికొద్ది రోజుల్లో అంటే ఈ సిరీస్ అనంతరం రేపో మాపో బహుశా ఈ యొక్క నిర్ణయం మనం చూడొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం కానీ, లేదంటే విరాట్ కోహ్లీ ఈ యొక్క ఓడిఐలకి స్వస్తి చెప్పేటటువంటిది బహుశా మేబీ మనం నెక్స్ట్ అంటే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. వరకు థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్.